4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇందుకు సంబంధించి డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డిసెంబర్ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అయితే జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కిస్తారు. ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. ఈ 3 స్థానాలకు ఎన్నిక జరగనుంది. మరోవైపు ఒడిశా, బెంగాల్, హర్యానా నుంచి ఒక్కో రాజ్యసభ స్థానం ఖాళీగా ఉంది. నామినేషన్ల దాఖలకు డిసెంబర్ 10 ఆఖరు తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన చేస్తారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరామ్, 4 రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. ఈ 6 రాజ్యసభ స్థానాలు 4 రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ అలాగే హర్యానా రాష్ట్రాల్లో 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన సభ్యులు రాజీనామాలు చేయడం జరిగింది. ఇందులో ఏపీకి సంబంధించి మోపిదేవి వెంకటరమణ ఇటు ఆగస్టు 29వ తేదీన రాజీనామా చేశారు. అలాగే బీద మస్తాన్ రావు, ఆయన కూడా ఆగస్టు 29వ తేదీన రాజీనామా చేశారు. అలాగే ఆర్ కృష్ణయ్య ఇటు సెప్టెంబర్ 23వ తేదీన రాజీనామా చేయడం జరిగింది. వీరు ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఈ 3 స్థానాలకు సంబంధించి ఇటు ఏకగ్రీవంగా కనుక రాజ్యసభ సభ్యుల ఎన్నికైతే ఎటువంటి ఎన్నిక ఉండదు. ఒకవేళ ఎన్నిక జరగాల్సి వస్తే కనుక దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 3వ తేదీన వెలువడబోతోంది. ముఖ్యంగా నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరి రోజు డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా గడువు ఉంటుంది. అలాగే నామినేషన్ల పరిశీలన డిసెంబర్ 11, అలాగే నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి ఇటు డిసెంబర్ 13 వరకు సమయం ఇవ్వడం జరిగింది. ఇక డిసెంబర్ 20వ తేదీన ఎన్నిక అనేది జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. అదే రోజు సాయంత్రం 5 గంటలకి ఫలితాల లెక్కింపు అనేది ఉంటుంది. ప్రధానంగా ఏపీ విషయానికి వస్తే కనుక ఇటు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సో వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి సో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల నుంచి ఏ పార్టీ నుంచి రాజ్యసభకి సభ్యుల్ని నామినేట్ చేస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. టీడీపీ నుంచి ఒకరు, అలాగే జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు వస్తారా, లేక టీడీపీ నుంచి ఇద్దరికి, జనసేన నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కూడా కలవబోతున్నారు. సో రాజ్యసభకి నుంచి జనసేన పార్టీ నుంచి రాజ్యసభలో ఎటువంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి సో ఖచ్చితంగా జనసేన నుంచి ఒకరిని రాజ్యసభకి నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక టీడీపీ నుంచి కూడా ఇద్దరికి అవకాశం కల్పిస్తారా, లేక బీజేపీ, టీడీపీ నుంచి 3 పార్టీల నుంచి కూడా ముగ్గురిని ఇటు రాజ్యసభకి నామినేట్ చేస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఏకగ్రీవంగానే అభ్యర్థుల ఎంపిక అనేది ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మిగతా రాష్ట్రాలు ముఖ్యంగా హర్యానా, అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇటు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి రావడం జరిగింది. సో బీజేపీ నుంచి అక్కడ అభ్యర్థి ఉండే అవకాశం కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్ నుంచి టీఎంసీ నుంచి రాజ్యసభకి నామినేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒడిశా నుంచి బీజేపీ అభ్యర్థి రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి.